అతిథి కాశ్మీర్లో ఇంద్రతో మాట్లాడి అర్జున్ ప్రసాద్ ఫ్యామిలీతో మాట్లాడడానికి ఆ ఇంటి ముందు కార్ ఆపి కిందికి దిగుతూ ఉంటుంది. ఇక అర్జున్ ప్రసాద్, సుభద్ర, భానుమతిలకి చెప్పి అహల్య, గౌతమ్ కూడా బయటికి వెళ్తూ ఉంటారు. గుమ్మం దగ్గర గౌతమ్ అహల్యకి అతిథి ఎదురుపడుతుంది. అతిథి గౌతమ్ని చూస్తూ వెటకారంగా, ఏంటి గౌతమ్, ఎక్కడికో బయటికి వెళ్తున్నట్టున్నారు, నా దగ్గరికేనా అని అడుగుతూ ఉంటుంది అతిథి. ఈ గౌతమ్, అహల్యలు సైలెంట్గా అతిథిని చూస్తూ ఉంటారు. నీకు శ్రమ ఎందుకని నేనే మీతో మాట్లాడడానికి వచ్చాను గౌతమ్, లోపలికి రావచ్చా అని అడుగుతూ వాళ్ళ ఆన్సర్ కూడా వినకుండా వాళ్ళిద్దరి మధ్యలో నుండి అతిథి అర్జున్ ప్రసాద్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇక అర్జున్ ప్రసాద్ అతిథిని చూసి, ఏంటమ్మా, ఎక్కడికైనా వెళ్ళొస్తున్నావా అని అడుగుతుండగా, అవును అంకుల్ అని అంటూ అర్జున్ ప్రసాద్, సుభద్ర అక్కడున్న వాళ్ళకి గిఫ్ట్స్ కవర్స్ అందిస్తూ ఉంటుంది అతిథి. నువ్వు మాకు పెళ్ళి కోసం బట్టలు తీసుకురావడం ఏంటమ్మా అని సుభద్ర అంటూ ఉండగా, అయ్యో ఆంటీ, ఇవి నేను తీసుకురాలేదు, ఇంద్ర ఇచ్చాడు అని అనేస్తుంది అతిథి. ఇంద్ర ఇచ్చాడు అన్న మాట చెప్పగానే గౌతమ్, అహల్య ఇద్దరు షాక్ అవుతారు. అసలు ఇంద్ర గుచ్చి అతిథి నిజం తెలుసుకుందా? అక్కడ అతిథి కలిసింది ఎవరిని? ఇంద్ర చనిపోయాడని అతిథి తెలుసుకుందా? గౌతమ్ నోటి వెంట నిజం బయటికి రప్పించడానికి అతిథి నాటకమాడుతుందా, లేదంటే అక్కడ ఉన్న మరొక వ్యక్తి ఇంద్రలాగా రెడీ అయి అతిథిని తప్పుదోవ పట్టించాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.